మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత సిబిఐ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు కవితను సిబిఐ రౌస్ అవెన్యూ ముందు హాజరుపరచనున్నారు. 3 రోజుల పాటు కవితను విచారించిన సిబిఐ నేడు కోర్టు ముందు హాజరుపరచనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత సిబిఐ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు కవితను సిబిఐ రౌస్ అవెన్యూ ముందు హాజరుపరిచారు. 3 రోజుల పాటు కవితను విచారించిన సిబిఐ నేడు కోర్టు ముందు హాజరుపరచనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, చెప్పండి. ఇక నేటితో అయితే ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే సిబిఐ కస్టడీకి తీసుకొని విచారించినట్టు తెలుస్తుంది. మరి ఈ కస్టడీ విచారణలో ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయా? దీనిపై సిబిఐ ఏం చెప్తుంది? సో కాసేపటి క్రితమే సిబిఐ కేసులో ఏదైతే కస్టడీ 3 రోజుల కస్టడీ ముగిసింది కాబట్టి కవితను సిబిఐ స్పెషల్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవిత నేరుగా హాజరయ్యారు. సో ఈ సందర్భంగా ఏదైతే సిబిఐ వాదనలు వినిపిస్తూ కవితను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరింది. సో ఈ నేపథ్యంలోనే కోర్టు ఆమెను జ్యుడిషియల్ కస్టడీ పంపించింది. సిబిఐ కేసులో ఆమెను తిహార్ జైలుకి కవితను తరలిస్తారు మరికొద్ది సేపట్లోనే. సో ఇప్పటికే ఈడీ కేసులో కవిత తిహార్ జైల్లోనే ఉన్నది కాబట్టి ఇప్పుడు సిబిఐలో కూడా ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు 14 రోజుల పాటు. సో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతుంది. సో ఈ సందర్భంగా సిబిఐ కొన్ని వాదనలు వినిపించింది గతంలోనే. ఈ ప్రధానంగా ఈ సౌత్ గ్రూప్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యలో ఏదైతే లావాదేవీలు నడిచాయో 100 కోట్ల ముడుపుల వ్యవహారం, దానికి సూత్రధారి కవితనే, పాత్రధారి కూడా కవితనే. లిక్కర్ స్కామ్ మొత్తం వెనక సౌత్ గ్రూప్ నుంచి కవితనే ప్రతినిధిగా ఉంది. ఇండో స్పిరిట్ లో 33% వాటా కూడా ఆమెకు ఉంది. సో ఇదంతా ఆమె ప్రత్యక్షంగా లాభం పొందింది. నేరుగా ఈ లిక్కర్ లో ఇన్వాల్వ్ కాకపోయినా కూడా బిజినెస్ లో ఈమెకు సంబంధించిన సన్నిహితులు వాటాదారులతో ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయింది. సో ఆమెకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్లు అయితే అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి, ఇతర ఏదైతే ఆమెకు సంబంధించిన ఏదైతే ఆడిటర్ బుచ్చిబాబుకు సంబంధించిన ఫోన్ చాటింగ్ చూస్తే కవిత యొక్క పాత్ర క్షుణ్ణంగా ఉందంటూ సిబిఐ భావించింది. అందులోనే 3 రోజుల పాటు సుదీర్ఘంగా ఆమెను విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు కూడా వాళ్ళు రాబట్టినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే ఆమెను హాజరుపరిచారు. ప్రస్తుతం ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కవితకు. థ్యాంక్ యూ అశోక్.